Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్స్. జాబ్స్ చాలా ఉన్నాయి, కానీ రెసిషన్ ఉంది, పోతున్నాయనే భయం ఒకటి ఉంది. అన్ని నేర్చుకోవాలి, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలంటున్నారు, ఇంకో పక్కన సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలంటున్నారు, అన్ని రకాలుగా ఫిట్ అండ్ ఫైన్ ఉండాలి ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే అని అంటున్నారు. ఇవన్నీ భయాలు. అసలు ఇవన్నీ నిజాలా? ఈ భయాలన్నీ పోగొట్టడానికే మనతో పాటు ఈరోజు అనిల్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉన్నారు. అసలు ఆయన అడిగి నిజమా ఇవన్నీ, ఎలా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో అనిల్ కుమార్, హౌ ఆర్ యు? గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇక్కడ రెసిషన్ ఉంది అని స్టూడెంట్స్ అందరూ భయపడుతున్నారు. కానీ ఆ రెసిషన్ తో పాటు వీళ్ళు ఏంటి, టెక్నికల్ స్కిల్స్ ఉండాలంటున్నారు, ఇంకో పక్కన సాఫ్ట్ స్కిల్స్ ఉండాలంటున్నారు. ఇవన్నీ నిజాలా? అసలు ఇవన్నీ పోగొట్టాలంటే ఏం చేయాలి స్టూడెంట్స్? మరి గుడ్ క్వశ్చన్ మేడం. బేసికల్గా ఏంటంటే ఇది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ టేకెన్ ఇన్ రాంగ్ వే. ఇప్పుడు స్టూడెంట్స్కి బేసికల్గా ఏంటంటే ఒక భయం క్రియేట్ అయిపోయింది, క్లౌడ్. రెసిషన్ వస్తుంది అంటున్నారు కానీ ఇంకా రెసిషన్ రాలేదు. ఇట్ మే బి బ్యాడ్ ఆల్సో. సో జాబ్ లేదు అంటున్నారు కానీ జాబ్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టూడెంట్స్కి ఉన్న స్కిల్ సెట్కి జాబ్ రిక్వైర్మెంట్స్కి మ్యాపింగ్ కరెక్ట్గా లేదు. సో దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ ది నీడ్ అండ్ వాట్ ఈస్ దేర్ అవైలబుల్. సో దీన్ని గ్యాప్ క్రియేట్ బిల్డ్, ఈ గ్యాప్ని కనుక కట్ చేసుకుంటే థింగ్స్ విల్ బి ఈజీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద స్టూడెంట్ టు ప్యానిక్. ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు స్టూడెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వన్ ఆర్ ది అదర్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఉంటుంది. దే మైట్ బి గుడ్, అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన జీల్ ఉంటుంది, ఎంత ఉంటుంది. దాని బేస్డ్గా ఇండస్ట్రీ ఓరియంటెడ్ జాబ్స్ ఉంటాయి. సో థింగ్స్ ఆర్ ఈజీ ఎప్పుడు అంటే స్టూడెంట్ తనకి తను ప్రొఫైలింగ్ చేసుకోవాలి. నేను ఏంటి, నేను ఎక్కడ ఫిట్, నేను దేంట్లో కరెక్ట్, ఒక సెల్ఫ్ ప్రొఫైలింగ్ చేసుకొని దాని పరంగా కొంచెం అప్స్కిల్ అయితే, అప్స్కిల్ ఇన్ సెన్స్ ఉన్న స్కిల్ ప్రకారమే వాళ్ళ స్పెషలైజేషన్లోనే కొంచెం ఇండస్ట్రీకి నీడ్గా తెలుసుకుంటే దే ఆర్ గుడ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఓకే. సో ఒక 5 years బ్యాక్ ఉన్న రిక్రూట్మెంట్ కి ఇప్పుడున్న రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి ఏమైనా బాగా హ్యూజ్ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? దానికి తగ్గట్టు స్టూడెంట్ అసలు వాళ్ళ స్కిల్స్ ని ఎలా అప్డేట్ చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్ మేడం. ఇక్కడ ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇయర్ ఆన్ ఇయర్, మేబీ ఎవ్రీ 2 to 3 years చేంజ్ అవుతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటి అంటే స్కిల్ బేస్డ్. సో టెక్నికల్ స్కిల్స్ కావాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలా, సాఫ్ట్ స్కిల్స్ కావాలా, దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ రిక్వైర్మెంట్స్. ఒక స్టూడెంట్కి ఒక ఇండస్ట్రీలో సెట్ అవ్వాలంటే, బికాస్ మనం చూసే ఇవాళ రేపు ఐటీ జాబ్స్, ఐటీ ఇండస్ట్రీ, దీస్ ఆర్ ఆల్ ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ అనంతో మనం ఏంటంటే ఒకటి ముందు వీ నీడ్ టు ప్రజెంట్ అవర్ సెల్ఫ్ ప్రాపర్లీ. ఒక కంపెనీకి తగ్గట్టుగా కనిపించాలి. ఇట్స్ నాట్ లైక్ బ్యాంక్ జాబ్స్ ఆర్ ది కన్వెన్షనల్ జాబ్స్ దట్ అవర్ ప్రీవియస్ జనరేషన్ యూస్ టు సీ. ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ కామ్ స్కిల్స్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్. అట్ ద సేమ్ టైమ్ ద వే యూ ప్రజెంట్ యువర్ థింగ్స్ అండ్ అదర్ థింగ్స్, దీస్ ఆల్ కమ్ అవుట్ ఫ్యాక్టర్. ఇవన్నీ కాకుండా మెయిన్ కోర్ రిక్వైర్మెంట్ ఒక టెక్నికల్ స్కిల్. బీయింగ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఐటీ జాబ్లో ఫిట్ అవ్వాలి అంటే ఈ టెక్నికల్ స్కిల్స్లో చేంజెస్ ఎలా వచ్చినాయంటే ఒక 5 years ఆర్ మేబీ బియాండ్ దట్ చూస్తే కాన్సెప్ట్ ఆఫ్ బెంచ్ అనేది ఉండేది ప్రతి ఇండస్ట్రీలో. సో ఒక కాలేజ్కి ఫైనల్ ఇయర్లో వచ్చి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు డ్యూరింగ్ దేర్ ఫైనల్ సెమిస్టర్ ఆర్ ప్రీ ఫైనల్ సెమిస్టర్. బీటెక్ అవ్వడంతోటే స్టూడెంట్స్ని వచ్చి కంపెనీలో జాయిన్ అవ్వమంటారు. ఇట్స్ నాట్ దట్ జాయిన్ అవ్వడంతోటే వాళ్ళకి జాబ్ వచ్చేసినట్టు కాదు. అక్కడ ఏం జరిగేది అంటే దే యూస్ టు అండర్గో ట్రైనింగ్ 3 months, 6 months, 9 months, మేబీ 1 year ఆల్సో. అది కూడా ఎట్లా అంటే స్టూడెంట్ క్యాపబిలిటీ బట్టి వాళ్ళు ఎంత ట్రైన్ చేయాలి, ఏ ప్రాజెక్ట్కి ఎంత ట్రైన్ చేయాలో అక్కడ దే విల్ మేకప్ స్టూడెంట్. మేకప్ చేసిన తర్వాత దెన్ దే ఆర్ ప్రాజెక్ట్ రెడీ. అప్పుడు ఒక ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేస్తారు. ఎందుకంటే ఇండియా ఇస్ ఎ కంట్రీ వేర్ వి సీ మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఇండస్ట్రీ ఈజ్ సర్వీస్ బేస్డ్. సో మనకి ప్రోడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ అని రెండు కాన్సెప్ట్స్లో మాట్లాడుతున్నప్పుడు ప్రోడక్ట్ బేస్డ్లో ఇట్స్ మోర్ ఆఫ్ టెక్నికాలిటీ, బట్ సర్వీస్ బేస్డ్లో ఇట్స్ మోర్ ఆఫ్ యువర్ అదర్ కాంపోనెంట్స్ ఆర్ కమింగ్ టు పిక్చర్ అదర్ దాన్ టెక్నికాలిటీ. టెక్నికాలిటీ ప్లేస్ లైటర్ రోల్. సో అందుకని స్టూడెంట్స్ని వాళ్ళకి కావాల్సిన టెక్నికాలిటీకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ ప్రిపేర్ చేసేసి ఆన్ బోర్డ్ చేసేస్తారు. సో ఇప్పుడు ఈ సినారియో చేంజ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 1 year టైం స్టూడెంట్కి వేస్ట్ అవుతుంది, కంపెనీకి వేస్ట్ అవుతుంది. అన్నెస్లీ దే నీడ్ టు పే సాలరీస్ ఫర్ దిస్ ఎంప్లాయీగా తీసుకుంటారు. అందుకని ఏం చేస్తున్నారు అంటే ప్రీ ఫైనల్ ఇయర్లోనే హైరింగ్ స్టార్ట్ అవుతాయి.
డ్యూరింగ్ 6th సెమిస్టర్ లైక్ 3-2 ఆర్ 4-1 ఇది చేసేసి ఏం చేస్తున్నారంటే, సో మీరు ఆల్రెడీ మేము స్టూడెంట్స్ హైర్ చేసాం, ఒక 3 months ఇంటర్న్షిప్ పీరియడ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తాం త్రూ కంపెనీ. ఈ 3 months లో మాకు కావాల్సిన స్కిల్స్ ఆన్లైన్ నేర్చుకోమంటాం. నౌ ద థింగ్స్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్. సో అదే ట్రైనింగ్ పీరియడ్, అదే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్. తర్వాత లిట్మస్ టెస్ట్ జరుగుతుంది. సో దేర్ పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ద ట్రైనింగ్, సో వీళ్ళది ఎలా ఉంది ఏంటి స్కేల్ చేసేసి దెన్ దే గివ్ ఏ ఆఫర్ లెటర్ వెదర్ టు జాయిన్ ద కంపెనీ ఆర్ నాట్. ఇది ఒక ట్రెండ్ అయింది. ఇప్పుడు ఇంకా రీసెంట్ ట్రెండ్ ఎట్లా మారిపోతుందంటే, వై షుడ్ వి ఈవెన్ ఇన్వెస్ట్ ఆర్ వేస్ట్ మోర్ టైమ్ ఆన్ దట్. ఐ మీన్ అసలు 3 months కూడా వద్దు అని లేదు, దే నీడ్ మోర్ టైం. 1 year ఇస్తున్నారు కావాలంటే. బట్ ఏమంటారు, కాలేజెస్ ప్రిపేర్ చేయండి స్టూడెంట్స్ ని అంటున్నారు. యూ సెల్ఫ్ క్రియేట్ ద స్టూడెంట్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. బట్ మీ రిక్వైర్మెంట్ ఏంటో కాలేజెస్కి ఎలా తెలుస్తుంది ఇండస్ట్రీ అనేది క్వశ్చన్ అకాడమియా నుంచి. అప్పుడు అకాడమియా ఇండస్ట్రీ కలిపి ఒక ప్రోగ్రామ్స్ మోడల్స్ క్రియేట్ చేసుకున్నారు. సర్టిఫికేషన్స్, ఒక స్టూడెంట్ ఒక సెట్ ఆఫ్ సర్టిఫికేషన్ చేశాడంటే ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ హీ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్ బేసిక్స్. ఓకే, ఈ సెట్ ఆఫ్ సర్టిఫికేషన్ దేని మీద చేస్తున్నాడు స్టూడెంట్? దట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్. ఇప్పుడు కాలేజెస్ ఎలా చూస్ చేయాలి అంటే, ర్యాండమ్ గా ఏదో వచ్చేసి పిల్లల్ని అన్ని చేపించి పెట్టుకోమని అంటాం కాదు. థింగ్స్ షుడ్ చేంజ్ బేస్డ్ ఆన్ ది ఇంట్రెస్ట్. ఇక్కడ ఒక చిన్న సినారియో మనం మాట్లాడుకుంటే, డేస్ ఓల్డ్, ఇఫ్ యూ గో బ్యాక్ డేస్ ఓల్డ్ కాదు, ఈవెన్ ద కరెంట్ ట్రెండ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. మీ ఫ్యామిలీలో చూడొచ్చు ఆర్ మీ నైబరింగ్, మీ రిలేటివ్స్ ఫ్యామిలీస్ లో 10th దాకా కష్టపడతారు. 10th చేరా బాబు, నీ 10th అయిపోతే 10th లో నీకు 95% వచ్చిందంటే యువర్ లైఫ్ ఇస్ సెటిల్డ్ అంటారు. 10th అవంతటా వాడు కష్టపడి ఏదో కింద మీద పడతాడు, అవంతటా బట్ 2 years కష్టపడ్డావు అంటే నీ యువర్ లైఫ్ ఇస్ మేడ్ అంటారు. బట్ అక్కడ 2 years చాలా క్రూషియల్ పాయింట్ అయిపోతుంది. విత్ సో మెనీ కాలేజెస్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ ఎమర్జింగ్. +1 +2 దగ్గర స్టూడెంట్స్ కి ఒక రకమైన ప్రెషర్ కుక్కర్ ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది. దే ఆర్ ఇన్ ఎ రేస్ ఫర్ మార్క్స్, నాట్ ఫర్ స్కిల్స్. 10th దాకా ఒక ట్రెండ్ ఉంటుంది. ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి మధ్యలో ఈ 2 years గ్యాప్ లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. బికాస్ దే ఆర్ రేసింగ్ ఓన్లీ ఫర్ మార్క్స్. ఈ మార్క్స్ రన్నింగ్ లో ఏమవుతుందంటే స్టూడెంట్ చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నారు. ఇంకోటి, ఇప్పుడు పేరెంట్స్ లో కానీ నైబరింగ్స్ మేజర్గా ఏంటంటే మన పియర్ గ్రూప్, నైబర్స్, ఫ్యామిలీస్ లో ఒక ఫియర్ పేరెంట్స్ కి మా వాడు ఇంజనీరింగ్ చేయాలి. సో ట్రెండ్ ఎట్లయితుందంటే 10th తోటి ఇంటర్మీడియట్, సో కాల్డ్ 2 or 3 ఫేమస్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ స్ట్రిక్ట్లీ, అది అవ్వంతో ఇంజనీరింగ్ వద్దన్న ఏదో కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది. ఎట్లా కూడా సీట్ తెచ్చుకుంటారు వాళ్ళు కావాల్సిన అంటే. ఇంజనీరింగ్ అవ్వంతో ఎంఎస్ లేదా ఒక ఐటీ కంపెనీలో ఒక 2-3 years జాబ్ చేయటము, ఆ జాబ్ వదిలేసేసి మళ్ళీ ఎంఎస్. సో ఇక్కడ కెరీర్ వాళ్ళది అంబిగ్యూస్ అయిపోతుంది. యుఎస్ వెళ్ళిపోతే బై డిఫాల్ట్ ఏమవుతుందంటే యుఎస్ ఎంఎస్ అంటారు, అక్కడ ఏదో జాబ్ వచ్చేస్తుంది, మళ్ళీ సెటిల్ అయిపోతారు. గ్రీన్ కార్డు, అక్కడ వాడి గ్రీన్ కార్డు వచ్చేటప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి బీటెక్ అయిపోయి రెడీగా ఉంటుంది పెళ్లి చేసుకోవడానికి, డైరెక్ట్ గ్రీన్ కార్డు తీసుకొని వెళ్ళిపోవడం. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. బట్ ఈ బ్యారియర్ చాలా బ్రేక్ అయిపోతుంది. సో థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఓకే, సో ఇట్లా ఏం ఉండదు అంటారు? ఉండదు కాదు, సాచురేషన్ వచ్చేసింది. ఈవెన్ వీ కెన్ సీ హైయర్ ఎడ్యుకేషన్ లో ఎంఎస్ లో కూడా లాట్ ఆఫ్ సాచురేషన్ వచ్చేసింది. అండ్ ఈ మొత్తం పీరియడ్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎక్కువ మగపే ఉంటుంది. వీళ్ళు సబ్జెక్ట్ అర్థం చేసుకుని అప్లికేషన్ అనేది తక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఐటీ ఇండస్ట్రీలో కూడా ఇలా ట్రెండ్ ఉన్న వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్ ఫర్ 15 to 20 years ఇన్ ద ఇండస్ట్రీ. బట్ బియాండ్ దట్ గ్రోత్ కి స్ట్రగుల్ అవుతుంది. సో ఒక ట్రెండ్ చూసుకొని ఒక కాన్సెప్ట్ పట్టుకొని ఫాలో చేసుకుంటే బాగుంటుంది. సో అందుకని ఏమంటున్నాం అంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఏది తీసుకుంటే బాగుంటుంది అంటున్నాను కదా. ఇది ఏది తీసుకోవడం అనేది ఇవాళ రేపు నైబర్స్ పేరెంట్స్ డిసైడ్ చేస్తున్నారు, నాట్ ద స్టూడెంట్. స్టూడెంట్కి యాక్చువల్ అర్థం కావాలి వాడికి ఏం కావాలి అనేది. దానికి ఏంటంటే ప్రాపర్ కౌన్సిలింగ్ సెషన్స్, పేరెంట్స్ కానీ లేదా ఆల్రెడీ సీనియర్స్తో కానీ కొంచెం కౌన్సిలింగ్ అంటే నాట్ విగరస్, లెట్ దెమ్ బి అవేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. దాని ప్రకారం వాళ్ళకు చాయిస్ తీసుకుంటే ఇప్పుడు కూడా ఏమవుతుందంటే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ వితౌట్ ఎయిమ్ ఆర్ విజన్ కాలేజెస్ లో వచ్చేస్తున్నారు. సో పర్టికులర్గా మా కాలేజ్లో మేము ఏం చేస్తాం అంటే, ఫస్ట్ ఇయర్ అవ్వడంతో ఆర్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ వీల్ సెల్ఫ్ ప్రొఫైల్, వాళ్ళకి ఒక అవేర్నెస్ సెషన్ ఇస్తాం. అరే మీకు ఇష్టం ఉండో ఇష్టం లేకో ఇక్కడ దాకా వచ్చేసారు బికాస్ ఆఫ్ యువర్ పియర్ గ్రూప్ ప్రెషర్. ఇప్పటి నుంచి అన్న థింగ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. +2 దాకా, +2 ఈవెన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ దాకా కూడా. ఆ తర్వాత నౌ థింగ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. నౌ యూ కెన్ స్పీక్, మీకు ఫ్రీడమ్ ఉంది. నౌ యూ కెన్ అనలైజ్ ద థింగ్స్, మెచ్యూరిటీ ఉంది. సో నౌ ప్లాన్ వాట్ యూ వాంట్ టు డూ. సో ఈ ప్లానింగ్ ప్రకారంగా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని పర్సూ చేయడానికి కాలేజెస్ విల్ స్టార్ట్ సపోర్టింగ్, విచ్ కెన్ లీడ్ టు బెటర్ జాబ్ అండ్ కెరియర్ ఆపర్చునిటీ. సో వాళ్ళకి ఏ స్కిల్ సెట్ లో కానీ లేకపోతే ఏ బ్రాంచ్ లో ఇంట్రెస్ట్ ఉంది, అసలు ఏ లాంగ్వేజ్ లో ఇంట్రెస్ట్ ఉందో, సంథింగ్ అలాంటి దాని మీద ఇక్కడ రెండు టాపిక్స్ మాట్లాడుతున్నాం. ఒకటి సబ్జెక్ట్ చూసింగ్ అనేది ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ లో అయిపోతుంది. ఒకటి కంప్యూటర్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ అనేది. సో అక్కడ దే కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఆ దాంట్లో ఏది చేయొచ్చు అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకోటి ఏంటి అంటే,
ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకొని విచ్ ఇస్ వెరీ ప్యాషనెట్ అండ్ ఇట్ ఈస్ లైక్ అమెరికన్ డాలర్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది తీసుకున్న తర్వాత ట్రెండ్ చూసి మిగతా వాళ్ళకి చూసి భయపడి ఐ వాంట్ టు జంప్ ఇన్ టు ఐటీ అంటారు. ఇట్స్ గుడ్, యూ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. అప్పుడు ఏంటి, యూ గెట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఐటీ, కొన్ని ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేదా సమ్ టూల్స్. ఇవాళ రేపు ఏఎంఎల్ ట్రైనింగ్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్, డేటా సైన్స్, వీటిలో ఒక 6 months టైం స్పెండ్ చేసి నువ్వు ఒక స్పెషలైజేషన్ తీసుకున్నావు అంటే యు ఆర్ గుడ్ ఎలిజిబుల్ టు బి యాజ్ ఐటీ జాబ్ ఆల్సో. సో ఈ ఫ్లెక్సిబిలిటీస్ ఇవన్నీ చాలా యాక్సెసిబుల్ గా ఉన్నాయి. బట్ అవేర్నెస్ ఆఫ్ ది స్టూడెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్ కి ఒక అవేర్నెస్ కావాలి. ఓకే, ఇప్పుడు మనం ఏఐఎంఎల్ గురించి మాట్లాడుతుంటే అనిపిస్తుంది ఈ మధ్య వింటున్న జెన్ ఏఐ, ఇట్లా ఈ ఎంఎల్ ఇలాంటి కొత్త కొత్త న్యూ టెక్నాలజీస్ వచ్చేసి అసలు జాబ్స్ అన్ని పోతూ ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకుంటేనే జాబ్స్ ఉంటాయి, కంపల్సరీ ఇవంతా ఉండాలి అనే ఒక టాక్ కూడా వినిపిస్తుంది కదా. అసలు మీ ఒపీనియన్ ఏంటి? స్టూడెంట్ అనేవాడు కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏఐ గురించి తెలుసుండాలి, జెన్ ఏఐ గురించి తెలుసుండాలి, ఎంఎల్ గురించి తెలుసుండాలి, ఇవన్నీ తెలుసుంటేనే వాళ్ళకి ఇండస్ట్రీలో జాబ్ దొరుకుతుందా? ఇది నిజమా? దీనికి 2 రకాలుగా ఆన్సర్ చెప్పొచ్చు. ఒకటి కన్వెన్షనల్ గా మాట్లాడదాం, టేకింగ్ యువర్ ప్రొఫెషన్. మీరు డిగ్రీ అవ్వడంతోటే లేదా మీ ఎడ్యుకేషన్ అవ్వడంతోటే ఇఫ్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్, ఓకే, సో మేబీ విత్ సంథింగ్ యూ స్టార్టెడ్, ఐ డోంట్ నో అబౌట్ ద ఫీల్డ్ టు స్టార్ట్. కెరియర్ స్టార్ట్ చేయడం తోటే డూ యూ డిసైడ్ దట్ నెక్స్ట్ 40 years నేను ఇదే ఇదిలో ఉంటాను అని? లేదు. ఎందువల్ల? బికాస్ ఆఫ్ ది రీజన్ దట్ ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. అకార్డింగ్లీ యూ నీడ్ టు చేంజ్ అండ్ ఇంప్రూవైజ్ యువర్ సెల్ఫ్. మీరు బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి. ఇయర్స్ బ్యాక్, డెకేడ్స్ బ్యాక్ పీపుల్ యూస్ టు రైట్ లెక్చర్స్. కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత కూడా జాబులు పోతాయి అనుకున్నారు. బట్ ఇంకా బ్యాంకింగ్ ఎక్కువైంది. దర్ ఇస్ మోర్ నీడ్ ఫర్ బ్యాంకింగ్ పీపుల్. సో ఏంటంటే ఇది ఒక మిత్. ఏంటి, నేను ఒకసారి బీటెక్ అయిపోయి బీటెక్లో ఏం చదువుకున్నానో అదే నా 40 years ఆఫ్ లైఫ్ పెట్టేసి కెరియర్ బిల్డ్ చేసుకుంటా అంటే అవ్వదు. కంటిన్యూస్ ఎవల్యూషన్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్, నాట్ జస్ట్ ఇంజనీరింగ్. మీరు ఏ జాబ్ అయినా తీసుకోండి. ఇప్పుడు టిఫిన్ సెంటర్ పెట్టిన వాడైనా సరే రోజు అదే ఇడ్లీ అమ్ముతా అంటే తినేవాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. దే రిక్వైర్ సమ్ చేంజ్, రైట్? సేమ్ ఇస్ ద కేస్. ఇప్పుడు ఏంటి అంటే ఆ ఇంప్రూవైజేషన్, స్కిల్ అప్డేట్ అనేది ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. డోంట్ బి అండర్ ద మిత్ దట్ ఐటీ రిక్వైర్స్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవైజ్ దెమ్సెల్ఫ్. నాట్ రియల్లీ. ఎవ్రీ ఇండస్ట్రీ హ్యాస్ దట్. బట్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అనేది ఆపేస్తారో, ఐఎమ్ స్పీకింగ్ ఆన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎంప్లాయీ, నాట్ యాజ్ ఎ స్టూడెంట్. డెవలప్మెంట్ ఎప్పుడైతే నా స్కిల్ డెవలప్మెంట్ అనేది నేను ఆపేస్తానో గ్రోత్ అయిపోతుంది. ఓకే, సో లెట్స్ నాట్ టేక్ ఇట్ ఇన్ టు దట్ లైన్. ఇంకోటి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్లీ, ఇందాక చెప్పినట్టు నేను 4 years లో చదువుకున్నాను, అయిపోయింది, ఇంకా నేనేం చదవక్కర్లేదు, సో ఐ కెన్ లీడ్ మై లైఫ్ పీస్ఫుల్ అంటే యూ నీడ్ టు కీప్ ఆన్ అప్ స్కిల్. సో ఇక్కడ వచ్చిన ట్రెండ్సే ఏఐఎంఎల్. బట్ మీరు అన్నట్టు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ జాబులు తీసేస్తున్నాయా అని చెప్పి ఒక భయం. జాబులు తీసేయట్లేదండి. జాబుల నుంచి వెళ్ళిపోయే వాళ్ళు లేదా కంపెనీస్ లే ఆఫ్ చేసే వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవట్లేదు. స్కిల్ అప్గ్రేడేషన్ ఈజ్ ద నీడ్. సో ఇవన్నీ ఈ న్యూ టెక్నాలజీస్ అని జాబ్స్ క్రియేట్ చేస్తున్నాయి అంటారు. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ దే ఆర్ క్రియేటింగ్ న్యూ జాబ్స్. జాబ్స్ ఇండస్ట్రీ పెరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది పెరిగేటప్పుడు కొన్ని జాబ్స్ పోతున్నాయి, ఎక్స్టెంట్ అవుతున్నాయి. బట్ ఆ రోల్లో పనిచేసే వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే నాట్ రియల్లీ. వాళ్ళు అప్ స్కిల్ అయ్యి నెక్స్ట్ ప్రొఫైల్స్కి వస్తున్నారు. అనిల్, ఇప్పుడు స్కిల్ సెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఉద్దేశం ప్రకారం, మీ ఒపీనియన్ లో వీళ్ళకు ఉండాల్సిన టాప్ స్కిల్స్ ఏంటి అసలు? టాప్ స్కిల్స్ అంటే నేను 3 చెప్తానండి. ఫస్ట్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ ఈజ్ యాటిట్యూడ్. Attitude should be developed in a proper way. Attitude in the sense ఏంటి అసలు? The way you behave with your teammates or your superior or your employee. Okay, can you please give చిన్న ఎగ్జాంపుల్ అండి. when I was pursuing my degree, నేను చదువుకునే రోజుల్లో ర్యాగింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ కామన్ కాదు, ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద డే. ఓకే, ర్యాగింగ్ అనే కాన్సెప్ట్ ని నెగిటివ్ గా తీసుకొని చాలా మంది మిస్యూటిలైజ్ చేసి దాన్ని రెస్ట్రిక్ట్ చేశారు. బట్ ర్యాగింగ్ వల్ల ఏమవుతుందంటే ఒక సీనియర్ ని ఒక జూనియర్ ఎట్లా రెస్పెక్ట్ చేయాలనేది నేర్చుకుంటాం. సేమ్ ఈజ్ అప్లికబుల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఒక టీంతో పనిచేసినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి, నీ బాస్ని నువ్వు ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, హౌ డు యూ మూవ్ అహెడ్ అనేవి, దోస్ ఆర్ ది లైఫ్ లెసన్స్ దట్ ఎనీబడి లెర్న్స్ డ్యూరింగ్ దర్ గ్రాడ్యుయేషన్. బట్ దాన్ని మిస్యూజ్ చేసి వేరే రకంగా తీసుకోవడం వల్ల అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ ఆర్ మిస్సింగ్ దట్. అందుకని ఇప్పుడు మేము ఏం చేస్తామంటే సపరేట్గా ట్రైనింగ్ సెషన్స్ పెడతాం, ఎట్లా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్స్ అని ఇవన్నీ అని చెప్పి. సో అక్కడ ఏంటంటే దే నీడ్ టు డెవలప్ ది స్కిల్స్. ఒకటి. సో మీరు ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు, నంబర్ 1, అండ్ నంబర్ 2 is attitude. You should have proper attitude. So attitude means you are saying about respect antunnaru. Respect and how you should be able to move with your team, how should you able to keep people together. So అంటే you mean team ని ఎలా ఉంచాలి, team తో ఎలా వర్క్ చేయాలి, టీమ్ తో ఎలా వర్క్ చేయాలి, బాస్ ని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, లేదా సబార్డినేట్స్ ఎట్లా చూడాలి, హౌ డు యూ మెయింటైన్ ఈక్వాలిటీ అమంగ్ ఎనీథింగ్. వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా తీసుకోవాలి, ఫీడ్బ్యాక్ ఇస్తే ఎలా తీసుకోవాలి, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ మేనేజ్మెంట్. నౌ దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది డే.
ఇట్ ఈస్ అడ్వైజ్డ్. ఇప్పుడు చెప్పాలంటే హెచ్ఆర్ ప్రొఫైల్స్ అని ఎట్లా ఉన్నాయంటే నేను ఓన్లీ ఎంబీఏ హెచ్ఆర్ చేశాను అంటే ఇండస్ట్రీలో వాట్ ఎల్స్ యూ హ్యావ్ అంటున్నారు. దట్స్ వేర్ ద సైకాలజీ ఈస్ ప్లేయింగ్ మేజర్ రోల్. People with a psychology degree are more preferred to be as HRs. So understanding of people is more required. In this unconnected world nowadays, where we are virtually connected, that is more required. సో మీరు ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చూసింటారు, థౌసండ్స్ ఆఫ్ పీపుల్. సో ఆ స్టూడెంట్స్ లో ఎనీ ఎక్స్పీరియన్స్, ఈ యాటిట్యూడ్ దీంట్లో ఏదైనా కేస్ స్టడీ కింద ఒక టైం అని చెప్పగలరా? ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత పెద్ద ఇష్యూస్ వచ్చాయి. ఓకే, అంటే స్టూడెంట్ తప్పు కాదు, స్టూడెంట్ అవేర్నెస్ లేకపోవడం. ఓకే, అంటే డిస్కనెక్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతాం. ఎగ్జామ్స్ అటెండ్ అయిన తర్వాత ఒకటి ఎగ్జామ్ రాస్తాము. ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ వస్తాయి, మనం వెరిఫై చేసుకుంటాము. సో అక్కడ చాలా లెవెల్స్ లో కన్వర్జేషన్ విత్ ద లెక్చరర్ జరుగుతుంది. ఐఎమ్ ఆల్సో ఇన్ టు టీచింగ్ బేసికలీ. సో ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక భయంతో బాగా ప్రిపేర్ అయ్యి రాస్తాము. అతి కష్టం మీద ఏవో మార్కులు వస్తాయి అనుకుంటాము. ఎక్కడో ఒక ప్రొఫెసర్ ఒక మార్కు 6 మార్కు తగ్గిస్తాడు. వెంటనే స్టూడెంట్ భయంగా వచ్చేసారి ఇది నాకు రావాలి అని ఫైట్ చేస్తారు ఒక మార్కు కోసం. బికాస్ దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ దెమ్ అనేది. సో అది ఎట్లా ఎండప్ అయిపోతుంది. బట్ ఇవాళ ట్రెండ్ ఎట్లా ఉందంటే స్టూడెంట్స్ ఆర్ సో క్యాజువల్ ఈవెన్ టు కమ్ ఫర్ ఎన్ ఎగ్జామ్. ఎగ్జామ్ కాదు వెళ్ళాలా, ఇవాళ ఎగ్జామ్ ఉందా, మనం ఏదో మామూలుగా చూపించేసినట్టు ఇవాళ ఎగ్జామ్ ఉంది కదా పదరా వెళ్ళి ఎగ్జామ్ రాసొద్దాం. ఎగ్జామ్కి వెళ్తారు. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత 5-10 నిమిషాలు లేటు. ఎందుకు లేట్ అంటే ఏముంది రాస్తే లేకపోతే మళ్ళీ రాసుకుంటారు. క్యాజువల్ అప్రోచ్ ఎక్కువైపోయింది స్టూడెంట్స్, సీరియస్నెస్ లేదు. సో ఎందుకని వచ్చిందంటారు ఈ సీరియస్నెస్ లేకుండా? జనరేషన్ గ్యాప్ అండ్ కోవిడ్ మేడ్ దిస్ హ్యాపెన్. వర్చువల్ గా అన్ని అందించడం వల్ల పీపుల్ ఆర్ యాక్చువల్లీ లూజింగ్ వాట్ రియాలిటీ. డిసిప్లిన్, యాటిట్యూడ్ ఇష్యూస్ ఇక్కడే స్టార్ట్ అవుతున్నాయి. ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఏదైనా ఎగ్జామ్ నిజంగా హెల్త్ బాగుండక రాయలేకపోతే సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, హ్యాడ్ ఏ రియల్ రీజన్. ఇవాళ రేపు సార్ మళ్ళీ పెడతారా, పెట్టకపోతే వదిలేండి. ఇది ఒక ఇష్యూ. ఇంకోటి ఈ ఇష్యూస్ యాటిట్యూడ్ ఇష్యూస్. మార్క్స్ దే ఆర్ నాట్ కన్సర్న్. నాకు అసలు మార్కులు వచ్చినాయా రాలేదా, పాస్ అయిన లేదా, నోబడీ ఈస్ లుకింగ్ బ్యాక్ ఎట్ దర్ పేపర్స్. వచ్చింది లేకపోతే లేదు అన్నట్టు. క్యాజువల్ అప్రోచ్ ఎక్కువైపోయింది. సో స్కిల్ సెట్ లో మనం కమ్యూనికేషన్ అనుకున్నాం, యాటిట్యూడ్ అనుకున్నాం, అండ్ టెక్నికల్ స్కిల్స్. వెన్ యూ స్పీక్ అబౌట్ ఐటీ జాబ్స్, టెక్నికల్ స్కిల్స్ ప్లే వెరీ కీ రోల్. అంటే ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ ఎందుకు రిక్వైర్డ్ అంటే 2 రీజన్స్ అండి. ఫస్ట్ థింగ్ టు గెట్ ఏ జాబ్ అని అందరూ అనుకుంటారు. దట్ ఈస్ ట్రూ టు ఏ లెవెల్. బట్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అట్ ఎ బేసిక్ లెవెల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ యువర్ గ్రాడ్యుయేషన్ టు హ్యావ్ ఏ స్టడీ గ్రోత్ ఇన్ యువర్ కెరియర్. జాబ్ వచ్చి సర్వైవల్ ఇష్యూ కాదు. యాజ్ ఎ ఫ్రెషర్ కంపెనీకి తెలుసు వీడు బీటెక్ చేసి వచ్చాడు, వీడికి జస్ట్ బేసిక్సే ఉంటాయి. కంపెనీ ఎవరైనా చూసేది అంటే వీడికి ఎంత టెక్నికల్ స్కిల్ ఉందనేది ఒకటి పక్కన పెడితే, అంటే యు మీన్ స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్ ఉండాలా లేదంటే నాట్ రిక్వైర్డ్ అండి. స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఆర్ నెవర్ రిక్వైర్డ్. బేసిక్ థింగ్, ఆర్ యూ గుడ్ విత్ బేసిక్స్ ఆర్ నాట్. బేసిక్స్ లో స్ట్రాంగ్ ఉండాలి, అంటే బేసిక్స్ కాన్ఫిడెంట్ గా తెలిసి ఉండాలి. తెలిసిన తర్వాత ఆర్ యూ రెడీ టు అప్ స్కిల్ యువర్ సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఇండస్ట్రీ ఇస్ లుకింగ్. సో బేసిక్స్ ఇన్ ద సెన్స్ మీ ఒపీనియన్ లో ఏంటి, వాట్ ఆర్ దోస్ బేసిక్స్? బేసిక్స్ అనేప్పటికీ దట్ డిపెండ్స్ ఆన్ జాబ్ ప్రొఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ జాబ్ అనుకుంటే ఐటీ జాబ్స్ లో మేజర్లీ ఇట్స్ ఆల్ అబౌట్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే కోడింగ్ స్కిల్స్ వచ్చేస్తాయి. ఇవాళ రేపు చాట్ జీపీటీ, ఈ ఆర్టిఫిషియల్ టూల్స్ వల్ల ఇట్స్ నాట్ రియల్లీ రిక్వైర్డ్ సంబడి నీడ్ టు సిట్ అండ్ డూ ఎ లాట్ ఆఫ్ కోడింగ్. బట్ స్టూడెంట్ కి అసలు కోడింగ్ ఎలా జరుగుతుందనే తెలియాలి. దాంట్లో స్ట్రాంగ్ ఉంటే వీడు కోడింగ్ కూర్చొని రాయక్కర్లేదు. బట్ ఈ ఆర్టిఫిషియల్ టూల్స్ జనరేట్ చేసిన కోడ్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది వాడికి అర్థం కావాలి. అండ్ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఫర్దర్ ముందుకెళ్ళాలి. అంతేగాని 4 years ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి కోడింగ్ ఫస్ట్ నుంచి నేర్పిస్తానంటే ఇండస్ట్రీ ఇస్ నాట్ లుకింగ్ ఎట్ దట్. దే నీడ్ సంబడి హూ ఇస్ రెడీమేడ్, ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్న వాళ్ళు కావాలి. సో 3 స్కిల్స్ సెట్ అనేది స్టూడెంట్ కి చాలా ఇంపార్టెంట్ అంటే, వన్ కమ్యూనికేషన్, అండ్ అనదర్ వన్ ఇస్ యాటిట్యూడ్, అండ్ అనదర్ వన్ ఇస్ టెక్నికల్ స్కిల్స్. దాంట్లో కూడా బేసిక్స్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఇట్స్ గుడ్ టు హ్యావ్ దేర్ జాబ్ అండ్ కెరియర్ డన్. బట్ వెన్ యువర్ ఎక్స్పర్టైజ్ ఆర్ టు ప్రొఫెషనల్ లెవెల్, అంటే నెక్స్ట్ లెవెల్ కనుక స్టూడెంట్స్ స్కిల్ సెట్ వెళ్ళగలిగితే దే కెన్ హ్యావ్ హైయర్ ప్యాకేజెస్. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 4 to 5 lakhs ఏ స్టూడెంట్ కైనా, లేదా 3.5 నుంచి స్టార్ట్ అవుతారు. గ్రోత్ బాగుంటుంది. అది ఇట్స్ వెరీ బేసిక్ నౌ డేస్. అలా కాకుండా నాకు హిట్ చేయటమే నేను 10 lakhs లేదా 20 lakhs ప్యాకేజ్ హిట్ చేయాలి, లేదా డ్రీమ్ కంపెనీ 30 lakhs 50 lakhs డ్రీమ్ కంపెనీస్ ఉన్నాయి, ఇలా వెళ్ళాలనుకుంటే మాత్రం దే నీడ్ టు గివ్ దర్ బెస్ట్. బేసిక్స్ లో అవుతానంటే సరిపోదు. దే నీడ్ టు, అంటే ఇప్పుడు ఒక 30 lakhs ప్యాకేజ్ ఒక కంపెనీ ఆఫర్ చేస్తుందంటే దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్ హూ ఇస్ యాజ్ గుడ్ యాజ్ 5 to 6 years ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఆ స్కిల్ సెట్ లో ఉన్నారా లేదని చూస్తారు. సో ఇక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేపిస్తారు కెరియర్. అప్పుడు ఏంటంటే గ్రోత్ బాగుంటుంది. ఓకే, సో స్టూడెంట్ మామూలుగా ఈ సిటీస్ లో ఉండే పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెద్ద ఇష్యూ కాకపోయి ఉండొచ్చు కదా, అలా ఏమన్నా లెవెల్? అంటే ఇక్కడ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ దట్ వి సే. ఏంటంటే ఇక్కడ అర్బన్ లో సెమీ అర్బన్ లో ఉన్న స్టూడెంట్స్ కి మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే ఆర్ వెల్ వర్స్డ్
అనిల్ గారు అయితే ఇప్పుడు కామన్ మిస్టేక్స్ ఎక్కడ చేస్తారు? ఇప్పుడు ఈ స్కిల్ సెట్స్ వీటిల్లో కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ ఎక్కడ చేస్తారు? కామన్ మిస్టేక్ స్టూడెంట్ చేసేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అవేర్నెస్ లేకపోవడం. సో ఒక అవేర్నెస్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. కాలేజెస్ ట్రై చేస్తున్నాయి చాలా మటుకు చేయడానికి. లేదంటే ఆన్లైన్ టూల్స్ లేదా వీడియోస్ ఇలాంటివి షార్ట్ చేసి ఇస్తే స్టూడెంట్స్కి సెల్ఫ్ ప్రొఫైల్కి బాగా పనికొస్తుంది అవేర్నెస్ రావడానికి. అవేర్నెస్ లేకపోవడం ఒక ఇష్యూ. అవేర్నెస్ వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టకపోవడం, నాట్ టు పుట్ ఇన్ ప్రాక్టీస్. సో ఉందిలే ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ అన్ని చేతిలో రెడీమేడ్గా ఉన్నాయి, ఎప్పుడైనా చూసుకుంటారని చెప్పి పోస్ట్పోన్మెంట్ ఇస్ ద మేజర్ ఇష్యూ. స్టూడెంట్స్ కీప్ ఆన్ పోస్ట్పోనింగ్ దేర్ థింగ్స్. ఇవాళ రేపు చూడొచ్చులే, ఉంది కదా అని చెప్పి, బట్ బై ద టైమ్ ఇట్స్ టూ లేట్. సో ఒక అటెంటివ్నెస్, ఒక డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మిస్ అవుతుంది. స్కిల్ సెట్కి మాట్లాడేటప్పటికి కంపల్సరీగా నేను బీటెక్ చదివాను, నాకు 4 years ఇంజనీరింగ్ అయిపోయింది, అన్ని సబ్జెక్టులు 90%లో ఫస్ట్ టైం పాస్ అయిపోయాను అనుకుంటే మాత్రం దట్ ఈస్ ఆఫ్ నో యూస్. బీటెక్ సర్టిఫికేట్ ఈస్ గుడ్ టు గెట్ ఇన్ టు ఏ జాబ్. ఇట్స్ లైక్ ఇన్విటేషన్ కార్డ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, బట్ నాట్ ఏ అపాయింట్మెంట్ ఆర్డర్. అపాయింట్మెంట్ ఆర్డర్ కావాలి అంటే మాత్రం స్టూడెంట్స్ బీటెక్ డిగ్రీతో ఆగిపోకూడదు. చాలా మంది స్టూడెంట్స్ నా డిగ్రీ అయిపోయింది, నాకు జాబ్ వచ్చేస్తుందనే మిత్లో ఉంటారు. ఇది సరిపోదు. ఇది ఇట్స్ మేజర్ మిస్టేక్ దట్ ఎనీ స్టూడెంట్ ఇస్ డూయింగ్. మార్క్స్ కానివ్వండి, వాళ్ళ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానివ్వండి, దే ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ జాబ్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ దట్ నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో మేము అడ్వైస్ చేసేది స్టూడెంట్స్కి, మేము విచ్ వీఆర్ పుటింగ్ ఇన్ ప్రాక్టీస్ ఆల్సో ఏంటి అంటే, ప్యారలీ విత్ యువర్ బీటెక్ డిగ్రీ, నువ్వు బీటెక్ కోర్స్ 8 semesters చేస్తున్నప్పుడే ఎవ్రీ సెమిస్టర్ వన్ ఆర్ ద అదర్ స్పెషలైజేషన్, ఒక సర్టిఫికేషన్ కోర్సు విత్ ఇండస్ట్రీ, నాట్ ఎనీ సర్టిఫికేషన్, కొన్ని రెప్యుటేషన్ ఉన్నవి. సో వీ చూజ్ ఎ లాట్ అండ్ వీ ట్రై టు మ్యాప్ టు ద స్టూడెంట్ ఇంట్రెస్ట్ అకార్డింగ్లీ అండ్ అప్స్కిల్. సో బై ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ ఇయర్కి వచ్చేవాడికి వాడికి బీటెక్ డిగ్రీ ఉంటుంది. బీటెక్ డిగ్రీ పైన అడిషనల్గా ఈ సర్టిఫికేషన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు గివ్ ఎ వాల్యూ. ఓకే, సర్టిఫికేషన్స్ అంటే ఏంటి? అవి అసలు ఏం చేయాలి? సర్టిఫికేషన్స్ అంటే ఇప్పుడు దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ అండి. ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద టెక్నాలజీ, ఓకే, డిపెండింగ్ ఆన్ ద టెక్నాలజీ ద ఇండస్ట్రీ ఈజ్ రెడీ టు గివ్ మల్టిపుల్ సర్టిఫికేట్స్. ఆ సేల్స్ ఫోర్స్ అని చెప్పి ఒక సిఆర్ ఉంటుంది. సో సేల్స్ ఫోర్స్ ఏం చేస్తుంది, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి దే ఆఫర్ ఫ్రీ ట్రైనింగ్ ఆన్లైన్. ట్రైనింగ్ అంటే ఏదో క్లాస్లో కూర్చొని చెప్పేటట్టుగా కానీ కంటెంట్, మెటీరియల్ అన్ని ప్లాట్ఫామ్స్ అని ఇస్తారు. సో స్టూడెంట్స్కి మేము ఏం చేస్తామంటే ఒక ఇద్దరు ఫ్యాకల్టీని ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి అసైన్ చేసి ఈ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని మెంటర్ చేస్తూ వాళ్ళకి ఆ కోర్స్ కంప్లీట్ చేపిస్తాం. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సమ్ ప్రాజెక్ట్స్ చేపిస్తాం. సో స్టూడెంట్స్ అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. బై ఎండ్ ఆఫ్ ది డే కంపెనీ ఏం చేస్తుందంటే వీళ్ళ ఫ్లో ఆఫ్ కంప్లీషన్, వీళ్ళ ప్రాజెక్ట్ ఏమని చూసి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. సర్టిఫికేట్ ఈజ్ నాట్ ఫిజికల్ ఆర్ వర్చువల్, దట్ డజంట్ మ్యాటర్. అంటే వీడు ఒక సర్టెన్ లెవెల్ ఇన్ దిస్ టెక్నాలజీ వచ్చాడని చెప్పి ఒక ఆథెంటికేషన్ ఇస్తుంది. సో ఆ ఆథెంటికేషన్తో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూర్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, ఓకే వీడు ఆల్రెడీ ఇక్కడ కాకుండా ఒక లెవెల్లో ఉన్నాడు, సో వీడిని నేను తీసుకుంటే ఈ విల్ బి మోర్ యూస్ఫుల్ టు మీ. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ సర్టిఫికేషన్స్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ జరుగుతున్నాయి. సో దీని అవేర్నెస్ స్టూడెంట్స్కి చాలా చాలా రిక్వైర్డ్. సో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, నేను ఏం తీసుకోవచ్చు, ఏది తీసుకుంటే నాకు సూటబుల్ అవుతుంది. ప్రతి ఫీల్డ్లో గ్రోత్ ఉంటుంది, ప్రతి ఫీల్డ్లో ఫ్యూచర్ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఇంజనీరింగ్ చేసి ఐటీ జాబ్ చేస్తేనే లైఫ్లో పీక్లో ఉంటారని లేదు. ఎవ్రీబడి ఈస్ గుడ్ ఇన్ దర్ ఓన్ ఫీల్డ్స్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఇట్స్ పీక్. సో అది రీచ్ అవ్వడానికి వాళ్ళ సెల్ఫ్ అవేర్నెస్ తీసుకొని బేస్డ్ ఆన్ దట్ ప్రిపేర్ అయ్యి సర్టిఫికేషన్స్ చేసుకుంటే దట్ ఈస్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది డే ఫర్ ఇండస్ట్రీ ఆల్సో. నా దగ్గర ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంటుంది, ప్రతిసారి స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను. మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో ఫర్ ఎ పిజ్జా. విల్ గో టు ఎ పిజ్జా షాప్, ఓకే, పిజ్జాకి వెళ్ళి విల్ ఆర్డర్ ఎ పిజ్జా. విచ్ పిజ్జా డూ యూ ప్రిఫర్? ప్లెయిన్ చీజ్ పిజ్జా ఒకటి, మార్గరిటా పిజ్జా అని అంటాం, ప్లెయిన్ చీజ్ పిజ్జా, లేదా వీ హ్యావ్ మల్టిపుల్ టాపింగ్ ఆప్షన్స్ అన్నమాట. జనరల్లీ 90% ఎవరైతే ప్రిఫర్ చేస్తారని దే గో విత్ సంబడి హూ హ్యాస్ ద టాపింగ్స్ ఆన్ యువర్ పిజ్జా, నాట్ ద ప్లెయిన్ చీజ్ పిజ్జా. టేస్ట్ ఉండదు. బీటెక్ డిగ్రీ ఇస్ లైక్ ఏ ప్లెయిన్ చీజ్ పిజ్జా. ఓకే, టాపింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు బి టేకెన్ బై ద ఇండస్ట్రీ. కస్టమర్ స్టూడెంట్ని తీసుకోవాలి అంటే టాపింగ్స్ ఏమున్నాయని చూస్తున్నాడు. ఆ టాపింగ్స్ ఆర్ కస్టమైజ్డ్ బేస్డ్ ఆన్ ది నీడ్ అండ్ ఇంట్రెస్ట్. బట్ టాపింగ్స్ వితౌట్ బేస్ ఆర్ పిజ్జా బేస్ ఈజ్ యూస్లెస్. సో బీటెక్ డిగ్రీ ఎంత ఇంపార్టెంట్ టు హ్యావ్ ద టాపింగ్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్. సో దిస్ ఈజ్ మచ్ రిక్వైర్డ్. రెండు అయితేనే యూ హ్యావ్ పర్ఫెక్ట్ పిజ్జా. నేను మనం ఇప్పుడు ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుంటుంటే, మీరు చూసిన ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు ఒక స్టూడెంట్ ఐ మీన్ రెడీ అవడం, అప్రోచ్ కానివ్వండి, ఎనీథింగ్ ఎవ్రీథింగ్, ఏమైనా డిఫరెన్సెస్ కనిపించాయా మీకు? అసలు వాళ్ళు ఎక్కడ వర్కౌట్ చేయాలంటారు ఈ ఏరియాలో? సింపుల్ గా ఒక్క లైన్ లో డిఫరెన్స్ చెప్పాలి అంటే 5 or 8 years బ్యాక్ స్టూడెంట్స్ చూసుకుంటే భయంతో ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు, నాకు జాబ్ వస్తుందా రాదా, విల్ ఐ బి ఏబుల్ టు క్రాక్ ఇట్ ఆర్ నాట్ అని.
ఇవాళ రేపు స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్దాంలే చూసొద్దాం, విల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. క్యాజువల్ అప్రోచ్ అనేది చాలా అయిపోయింది. అంటే ఇంటర్వ్యూ కూడా ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ స్టూడెంట్స్ టు బి సీరియస్, భయపడుతున్న అదే రావాలని ఎక్స్పెక్ట్ చేయడం. వాళ్ళకు కూడా ఏంటంటే దే నీడ్ సంబడి హు ఆర్ ఫ్రీ. బట్ క్యాజువల్ అప్రోచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. దిస్ అ మేజర్ మిస్టేక్ ఎనీ స్టూడెంట్ ఈజ్ డూయింగ్. ఆ క్యాజువల్ అప్రోచ్ అనేది ఎట్లా అర్థమైపోతుంది అంటే ద వే దే క్యారీ దేర్ రెజ్యూమే, ద వే దే క్యారీ దెమ్సెల్ఫ్, ద వే దే డ్రెస్ అప్ ఆర్ ద వే దే రిప్రజెంట్ దెమ్సెల్ఫ్. ఎవ్రీథింగ్ గ్రూమ్. ఐ డోంట్ వాంట్ టు సే, అంటే కొంతమంది ఏమంటారంటే అంటే మేకప్ వేసుకొని వెళ్ళాలా అంటారు. నో, యూ బీ లైక్ వాట్ యు ఆర్, బట్ ట్రై టు గివ్ ద బెస్ట్ ఆఫ్ వాట్ యు ఆర్. షార్ట్స్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని కూడా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. బట్ ఇంటర్వ్యూ ఈజ్ లుకింగ్ ఎట్ టూ థింగ్స్ బేసికలీ. హౌ గుడ్ ఆర్ యూ టెక్నికల్లీ, వేర్ డూ యూ స్టాండ్ అనేది ఒక పాయింట్ అయితే, సెకండ్ పాయింట్ వచ్చి హౌ డెడికేటెడ్ అండ్ ఇంట్రెస్టెడ్ ఆర్ యూ. క్యాజువల్ అప్రోచ్ ఆ సెకండ్ పాయింట్ మిస్ అయిపోతుంది. అంటే నీకు డెడికేషన్ లేదు, ప్యాషన్ లేదు, నేను నా కంపెనీలో పెట్టుకుని 6 months 1 year నిన్ను ట్రైన్ చేసి అంతా చేసిన తర్వాత నువ్వు ఉంటావనే గ్యారంటీ ఉండదు. ఎందుకు? యూ డోంట్ హ్యావ్ ద డెడికేషన్ ఆర్ ప్యాషన్ టువర్డ్స్ యువర్ జాబ్. ఇన్ విచ్ కేస్ వై షుడ్ ఐ హైర్ యూ? ఇది కామన్ మిస్టేక్ స్టూడెంట్ తెలియకుండా చేస్తుంది. దిస్ నీడ్ టు బి టేకెన్ కేర్ వెరీ సీరియస్లీ. సో అనిల్, ఇప్పుడు దాకా మనం వాళ్ళకి స్కిల్ సెట్ లేదు, ఎలా స్కిల్స్ వాళ్ళు రెడీ అవ్వాలి, ఇవన్నీ అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మాట్లాడాం కదా. బట్ ఇప్పుడు వస్తున్న ఇంకో కొత్త ప్రాబ్లం ఏంటంటే స్కిల్స్ ఎక్కువైపోయి హై స్కిల్ సెట్ అయిపోయి వాళ్ళ రెజ్యూమేలో కూడా వాళ్ళ గురించే వాళ్ళు ఫేక్ చేసుకుంటూ ఇట్లా ప్రాక్సీలో ఇంటర్వ్యూస్ అని ఇట్లా అయిపోతున్నాయి కదా. సో వాళ్ళని అసలు ఎలా ఫిల్టర్ చేయాలంటే అవర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఫిల్టర్ చేయడానికి ఎట్లా చేస్తారు మరి? థింగ్ ఈజ్ దట్ ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఒక పాయింట్, స్టూడెంట్స్ హై స్కిల్ సెట్ లేదా మల్టిపుల్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటుని రెజ్యూమేస్ పెడితే ఎలా ఫిల్టర్ చేయాలి ఒకటి. ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఇంతకుముందు మనం వెళ్ళాం, డోంట్ బి జాక్ ఆఫ్ ఆల్, బి మాస్టర్ ఆఫ్ వన్ అనేది ఒకటి వి యూస్ టు యూజ్ జనరల్. అన్ని పడవల మీద కాళ్ళు పెట్టద్దు, యూ బీ స్టేబుల్ అనేవాడు. బట్ దట్ ఈస్ నాట్ ద డే. డేస్ ఆఫ్ చేంజ్, యూ షుడ్ బి జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఆఫ్ వన్. అన్నీ తెలిసి ఉండాలి, ఒక దాంట్లో స్పెషలైజేషన్ ఉండాలి. దిస్ ఈస్ గుడ్ టు హ్యావ్ మల్టిపుల్ ఏరియాస్, బ్రీఫ్ కవరేజ్. అన్నీ తెలిసి ఉండాలి, ఒక దాంట్లో పెట్టుకొని యూ కెన్ డెవలప్ ఆన్ దట్ ఏరియా. బట్ అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ ఓవర్ స్మార్ట్ అయిపోయి ఏం చేస్తున్నారంటే ఈ చాట్ జీపీటీస్ లేదా సింపుల్గా ఏంటంటే ఒక మంచి రెజ్యూమే తీసుకొని ఓన్లీ పేరు మార్చేస్తాడు. ఎట్ టైమ్స్ దే ఫర్గెట్ టు చేంజ్ దట్ జెండర్ ఆల్సో. ఓకే, సో ఇలాంటి కేసెస్ కూడా చూస్తూ ఉంటాం. దీనికి ఏంటంటే క్యాంపస్ హైరింగ్లో వీ హ్యావ్ డిఫరెంట్ ప్రాసెస్. ఇట్స్ నాట్ లైక్ మాస్ హైరింగ్, అంటే బయట రెగ్యులర్గా జరిగే హైరింగ్స్ కాకుండా క్యాంపస్ హైరింగ్స్లో ఏమవుతుంది అంటే మా స్టూడెంట్ గురించి 4 years నుంచి తెలుసు వాడు ఎలా ఉంటాడు అని. సో వి బకెట్ ద స్టూడెంట్స్. బేసికల్గా మేము కేటగరైజ్ చేసేస్తాం, ఎవడు దేనికి ఫిట్, ఎక్కడ ఫిట్, ఏ కంపెనీకి ఏ టెక్నాలజీకి ఎవడు అనేది. సో అక్కడ హెచ్ఆర్ జాబ్ 50% అయిపోతుంది. ఇట్స్ నాట్ ద హెడేక్ ఆఫ్ ది హెచ్ఆర్ టు చెక్ వెదర్ ద రెజ్యూమే ఈజ్ ఫేక్ ఆర్ ద రెజ్యూమ్లో ఉన్న కంటెంట్ ట్రూవా ఫాల్సా అనేది. అనదర్ పాయింట్ టు క్యారీ ఫ్రమ్ ద ప్రీవియస్ డిస్కషన్, రెజ్యూమేలో వాడు కనుక నాకు ఈ సర్టిఫికేషన్ ఉంది అని చెప్పి ఆథెంటికేషన్ చూపిస్తే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ నాట్ ఫేక్, అంటే ఆథెంటికేషన్ ఉన్నట్టే. సో దట్ విల్ బి టేకెన్ గ్రాంటెడ్. దట్ టు కాలేజ్ నుంచి ఎప్పుడైతే మేము ఒక స్టూడెంట్ ప్రొఫైల్ పంపిస్తామో వీల్ మేక్ ష్యూర్ వాట్ ఆల్ ద స్టూడెంట్ ఈస్ ప్రెజెంటింగ్ ఆర్ అప్రోప్రియేట్, లేదా కాలేజ్కి బ్యాడ్ రిమార్క్. సో ఇట్ ఈస్ అవర్ కన్సర్న్. సో వీ గ్రూమ్ ద స్టూడెంట్స్ ప్రాపర్లీ టు క్రియేట్ దర్ రెజ్యూమేస్ ప్రాపర్లీ. సో దాంట్లో ఇష్యూ ఉండదు. ఆన్ టాప్ ఆఫ్ ద డేస్ ఆఫ్ రెజ్యూమేస్ ఆర్ గాన్. రెజ్యూమేని చూసి ఇంటర్వ్యూ పిలిచే రోజులు పోయినాయి. మోస్ట్లీ లింక్డ్ఇన్ లేదా ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అలౌ చేసినాయి వేర్ ద స్కిల్ సెట్స్ ఆర్ మ్యాచింగ్. Even the HR teams or the companies are so smart. They know much about all these things. So వాళ్ళు ఒక స్టూడెంట్ని ఒక ఫస్ట్ 2 minutes లో దే ఆర్ ఏబుల్ టు జడ్జ్ హౌ జెన్యూన్ హీ ఈస్. వాట్ ఎవర్ హీ ఈస్ స్పీకింగ్, వాడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, రెజ్యూమ్లో ఏముంది, వాడు ఏం మాట్లాడుతున్నాడు, రెండు మ్యాచ్ కుక్డ్ రెజ్యూమా లేదా కాపీ పేస్టెడ్ రెజ్యూమా, లేకపోతే నువ్వు చెప్పేదానికి దీనికి సంబంధం ఉందా లేదా, దే ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ వెరీ ఈజీలీ. అందుకే ఇందాక అన్నాను హెచ్ఆర్ ప్రొఫైల్స్ నౌ బికమింగ్ మోర్ సైకాలజీ ఓరియంటెడ్. సో దే ఆర్ ప్రిఫరింగ్ టు హ్యావ్ సైకాలజీ యాజ్ దర్ subject also. So that's not a big thing, but ethically it is not good for a student to do such practices. So that depends on how the student is being groomed in the college. Okay, are నీకు వచ్చిందే చెప్పు, you be genuine about what you are. 3 Idiots is a best example for us. One of the guy goes for an interview at last, so reject చేస్తాడు ఇంటర్వ్యూ వద్దని చెప్పి. he genuinely keeps what he is. So that genuinity ఉంటే దట్ విల్ బి ద సేవియర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. వస్తే వచ్చు, లేకపోతే రాదు, లేదా నేను నేర్చుకోవడానికి రెడీ. సో దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ లుకింగ్ అట్. హానెస్టీ ఒకటి, డెడికేషన్ ఒకటి. సో యువర్ డెడికేషన్ అండ్ ప్యాషన్, థింగ్స్ విల్ ఫాలో. ఇప్పుడు దాకా మనకి గెస్ట్లు కూడా చెప్తూనే ఉన్నారు ఎథిక్స్ మారల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, అది ల్యాకింగ్ ఉంది స్టూడెంట్స్ లో అని. అసలు ఇండస్ట్రీలో ఎథిక్స్ మారల్స్ ని ఎట్లా అప్లై చేస్తారు, అసలు ఏంటది? ఎథిక్స్ మోరల్స్ ఇండస్ట్రీలో అప్లై చేస్తారా అనేది ఒక పాయింట్ పక్కన పెడితే, టు బీ యాజ్ ఎ హ్యూమన్ బై యువర్ సెల్ఫ్ అండ్ టు గ్రో యువర్ సెల్ఫ్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఎథిక్స్. ఒక ఎథిక్స్ ఉన్నాయి, దాన్ని అందరూ ఫాలో అవ్వాలని అనక్కర్లేదు. యూ క్రియేట్ యువర్ ఓన్ ఎథిక్స్.
ఇప్పుడు మీకు మంచి అయింది నాకు చెడవచ్చు, నాకు చెడైంది మీకు మంచి అవ్వచ్చు. సో యూ డిఫైన్ యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్, వేర్ యు ఆర్. ఆ డెఫినేషన్ ప్రకారం మనం లైఫ్ని తీసుకుంటూ వెళ్తే థింగ్స్ విల్ బి ఈజీ, స్మూత్. అది వన్ థింగ్. బట్ వెన్ వీ స్పీక్ అబౌట్ ఇండస్ట్రీలో ఎథిక్స్ ఉంటాయా, ఉండాలా? ఎందుకంటే ఎస్, కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటీ ఇండస్ట్రీ. సో ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఎవ్రీ ఎంప్లాయీ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ సైన్స్ ఏ అగ్రిమెంట్ కాల్డ్ as NDA, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అంటాం. సో వీడు చేసే పని గురించి ఎక్కడ బయట మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక కంపెనీ వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఒక కంపెనీకి ఈ ప్రోడక్ట్ డెవలప్ చేయమని చెప్పి ఇస్తారు. సో సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రైవసీ, సీక్రెసీ ఆర్ దేర్ ఓన్ ట్రేడ్ మార్కింగ్ అనేవి దాంట్లో ఉంటాయి, ఆన్ విచ్ దీస్ పీపుల్ విల్ వర్కింగ్. ఇది బయటికి లీక్ అవ్వకూడదు. లీక్ అయితే కాంపిటేటర్ వచ్చేస్తారు పిక్చర్ అది. సో దట్స్ వేర్ ఎథిక్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఈజ్ వాట్ వీ కాల్ హియర్ రాదర్ దెన్ హ్యూమన్ ఎథిక్స్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి కనుక ఈ ఎథిక్స్, NDAs ఫాలో కాలేదు అని చెప్పి ఒక ఎంప్లాయర్ అంటే స్టూడెంట్ ఎంప్లాయర్గా మారిపోయిన తర్వాత ఇది జరగట్లేదని తెలిస్తే ఇట్ ఈస్ వెరీ టఫ్. I don't say tough, it is not possible for him to get job anywhere else. Okay. He is done with his life. Yeah. So దీంతో పాటు ఈ మధ్య ఎక్కువ చేస్తుంది ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు ఒక 6 months పీరియడ్, 3 month పీరియడ్ ఒక జాబ్ లో ట్రైనింగ్ అది అయిపోయిన తర్వాత వెంటనే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకేసుకొని ఇంకో కంపెనీకి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే ఎక్కువ సాలరీ వచ్చేయాలి వెంటనే చాలా తొందరగా. ఇది ఈ మధ్య ఎక్కువ జరుగుతుందండి. సో దీనికి ప్రాబ్లం ఏంటి అంటే సాలరీ అట్రాక్షన్ బై అదర్ కంపెనీస్. అంటే స్టూడెంట్ ఆర్ ఎంప్లాయీ తప్పు కూడా అంటాను లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చోట జాయిన్ అయ్యి ఒక 6 months నేర్చుకొని ఐఎమ్ ట్రైన్ టు అప్ స్కిల్ మై సెల్ఫ్. ఆ కంపెనీ వాడు నా మీద ఒక 2-3 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు నా మీద నన్ను ట్రైన్ చేయడానికి. సో దట్ ఐఎమ్ యూస్ఫుల్ టు హిమ్ ఫర్ నెక్స్ట్ 1 or 2 years. ఈ లోపు పక్క కంపెనీ వాడు, కాంపిటీషన్ వాడు, వీడు ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నాడు, నాకు ఆ ఖర్చు అక్కర్లేదు, నీకు ఇంకో 2 లక్షలు ఎక్కువ ఇస్తా రా అంటాడు. బై డిఫాల్ట్ వెళ్ళిపోతారు. సో దీనికి కంపెనీస్ చేస్తున్న లాకింగ్ పీరియడ్ ఏంటి అంటే బాండ్ అంటారు. సో బాండెడ్ లేబర్ ఇస్ నాట్ లీగల్ ఇన్ ఇండియా, బట్ ఏంటి అంటే యూ గివ్ ఏ అగ్రిమెంట్ స్టేటింగ్ దట్ ఐల్ బీ విత్ యూ ఫర్ 2 years ఆర్ 3 years, లేదా ఒక 1 lakh చెక్ ఇస్తాను, లేదా డిపాజిట్ చేస్తాను. అంటే స్టూడెంట్స్ దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది మిత్ ఆర్ మిస్కన్సెప్షన్ బై ద స్టూడెంట్స్. ఏంటంటే అరే వాడు డబ్బులు అడుగుతున్నాడు, లేదా వాడు నన్ను 2 ఏళ్ళు లాక్ చేసేస్తున్నాడు అని అంటాడు. బట్ ఇక్కడ స్టూడెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దర్ కెరియర్, వెరీ క్రూషియల్ పాయింట్. నీ ఫస్ట్ జాబ్లో నువ్వు కనీసం 2 years కూడా వర్క్ చేయలేదు అంటే యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ద ఇండస్ట్రీ. సో అనిల్, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం ఇప్పుడు అంటే అది కరెక్ట్ కాదు, వీళ్ళు జంప్ అవ్వడము, ఎక్కడో ఒక చోట స్టాప్ అవ్వాలంటున్నారు కదా. బట్ ఇండస్ట్రీలో ఒకవేళ రెసిషన్ వచ్చి పోతుందో, జాబ్ అసలు పోతుందో అని ఫిక్స్ అయిపోయి ఎంప్లాయర్ తీసేస్తాడు అనే ఉద్దేశంలో అయిపోతే మరి వీళ్ళు జంప్ అవ్వడం కరెక్టే కదా. లే ఆఫ్స్ ఇస్ ద క్రైటీరియా టర్మ్ మనం యూజ్ చేసేది. సో మేడం దీనికి కరెక్ట్ గా చెప్పాలి అంటే ఒక ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ ట్రెండ్ కి, మార్కెట్ కి ఒక ఎంప్లాయీ ఒక స్టూడెంట్ ని హైర్ చేశాడంటే చాలా కాన్షియస్ గా హైర్ చేస్తాడు. ఎందుకంటే హీఈస్ ప్రిపేర్డ్ హిస్ మైండ్ ఫర్ నెక్స్ట్ 2 or 3 years, ప్రొవైడింగ్ వాడి బిజినెస్ అంతా బాగా జరుగుతుంది, వాడి ప్రాజెక్ట్స్ ఉంటాయి, లేదా కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయని చెప్పి తీసుకున్న తర్వాత దే ఇన్వెస్ట్ ఆన్ దెమ్ ఫర్ ట్రైనింగ్. ఫస్ట్ 6 months నీతో పని చేయించుకోకపోయినా శాలరీ ఇస్తున్నాడంటే మీ మీద ఇన్వెస్ట్ చేసినట్టే. సో ఈ టైంలో ఎంప్లాయీతో ఎథికల్గా ఉండి మూవ్ అయితే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్కి గుడ్ ఏంటి అంటే నీ ఫస్ట్ జాబ్ 2 to 3 years ఒక చోట మెయింటైన్ చేసావు అంటే యువర్ స్కిల్స్ ఆర్ గుడ్. లేదు 6 monthsకే తీసేశారు అంటే నువ్వు వాడికి పనికి రాలేదంటే యువర్ నాట్ స్కిల్డ్ గై అండ్ యువర్ నాట్ ప్రిపేర్డ్ టు లెర్న్. సో అలాంటి వాడు నాకు అక్కర్లేదు అంటారు. సో ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 to 3 years ఈజ్ హైలీ రికమెండెడ్. బాండ్ ఇచ్చినా సరే, డబ్బులు డిపాజిట్ చేసినా పర్లేదు, ఇట్ ఈస్ జెన్యూన్ ఫర్ బోత్. ఈ అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు ఎంప్లాయీ కూడా ఏం చెప్తాడంటే నేను తీసేయాల్సి వస్తే ఏంటి పరిస్థితి అనేది కూడా కండిషన్స్ లో రాస్తాడు. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్, రైట్లీ సైడ్ ఎంప్లాయీ సైడ్ నుంచి కూడా ప్రాబ్లం ఉండొచ్చు, నాట్ ఎక్స్పెక్టెడ్ బిజినెస్ లేదా జాబ్స్ రాక. ఇన్ దట్ కేస్ వీ యూజ్ ద టర్మ్ లే ఆఫ్. ఒకవేళ 6 months లో కనుక స్టూడెంట్ లే ఆఫ్ అయిపోయి వేరే జాబ్ ఎత్తుకున్నా, దట్స్ ఎ వెరీ జెన్యూన్ రీజన్ ఫర్ ద అదర్ కంపెనీ టు టేక్ హిమ్. సో దే అండర్స్టాండ్ ద బిజినెస్ మోడల్. సో వీళ్ళు హైర్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. సో దట్ షోస్ ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ ఫ్రమ్ ద స్టూడెంట్, బట్ ఇట్ వాజ్ ఎ బిజినెస్ deficit that happened, because of which student came out of the company, and it is a genuine ethical reason to shift to other company. But unless until ilanti reason lenappudu urke jump avadam valla it doesn't make a good resume. So that should be taken care. So future lo vallaki job వచ్చే chances తగ్గిపోతాయి అంట. తగ్గవండి, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ దిస్ విల్ బి దేర్ ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ లో జాయిన్ అయ్యి 9 months కల్లా బయటకు వచ్చేసాను. నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వై యూ లెఫ్ట్ దట్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ 9 months. 9 months లో 3 to 6 months నీ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది. నువ్వు ఏం నేర్చుకుని ఏ ఎక్స్పీరియన్స్ చేసి బయటకు వచ్చేసావు అనే దానికి ప్రాపర్ రీజన్ ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లే ఆఫ్ బేస్డ్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే ఓకే, జెన్యూన్ రీజన్, యాక్సెప్టెడ్. లేదు నాకు మేనేజర్ నచ్చలేదు, నాకు శాలరీ నచ్చలేదు, నాకు ఇల్లు దూరం అయిపోయింది, ఇలాంటి సిల్లీ రీజన్స్ ఇస్తే దట్ మైట్ నాట్ బీ ప్రొఫెషనల్ కానీ దట్స్ నాట్ యాక్చువల్లీ అకౌంటబుల్. ఫస్ట్ 2 to 3 years ఆఫ్ ఎనీ ఐటీ గై ఎక్స్పీరియన్స్
should be their experience to build their career, ఓకే not in a rush to make the money. ఇది కనుక స్టేబుల్ గా పెట్టుకుంటే బిఫోర్ యూస్ టు సే 5 years, ఇప్పుడు హార్డ్లీ 2 to 3 years ఇస్ గుడ్ ఇనఫ్. ఇది స్టేబుల్ గా ఉంటే గ్రోత్ విల్ బి గుడ్. సో అని ఇప్పుడు నెక్స్ట్ డెకేడ్ వరకు ఒక 10 ఎలా ఉండబోతుంది అంటారు ప్రాసెస్, అసలు హైరింగ్ ప్రాసెస్? హైరింగ్ ప్రాసెస్ లో పెద్ద డిఫరెన్స్ ఉండదు అండి. ఇట్స్ ఆల్ అబౌట్ రిటర్న్ ఎగ్జామ్ అంటారు, ఇంటర్వ్యూ అంటారు, జీడీ అంటారు, టెక్నికల్ అంటారు. ప్రాసెస్ లో ప్రాబ్లం ఉండదు, బట్ ద వే ద హైరింగ్ హ్యాపెన్స్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అలా. ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాము. అండ్ దర్ ఇస్ అనదర్ బిగ్ థింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ బి అవేర్ ఇస్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఎన్ఈపీ 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, వేర్ ద ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ గెటింగ్ రిఫార్మ్డ్. ఓకే, సో అది చాలా విగరస్ గా జరుగుతుంది, ఫాస్ట్ గా ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. కోవిడ్ వల్ల కొంచెం డిలే అయింది. సో అది ఇంప్లిమెంట్ అయ్యేటప్పటికి పీపుల్ కి మల్టిపుల్ స్కిల్స్, ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ అనేవి నేర్చేస్తారు. ఈ లైన్ లో హైరింగ్ ప్రాసెస్ కూడా మారిపోతుంది. ఇప్పుడు కూడా హైరింగ్ ప్రాసెస్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ ఏంటి అంటే, ఒకరిని కూర్చోబెట్టి వాడిని ఇంటర్వ్యూ చేసి ఎలా ఉన్నారు అనే దానికన్నా నీ స్కిల్స్ ఏంటి, ద పిజ్జా టాపింగ్స్ దట్ ఐ సెడ్. సో నీ స్కిల్స్ ఏంటి, నీ సర్టిఫికేషన్స్ ఏంటి, దీని బేస్డ్ గా హైరింగ్ జరుగుతుంది. సో యాజ్ ఐ టోల్డ్ యూ బెంచ్ కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. సో బెంచ్ కాన్సెప్ట్ తీసేస్తున్నారు. కంపెనీస్ ఆర్ ట్రైంగ్ టు రెడ్యూస్ దేర్ బర్డెన్ ఆఫ్ ట్రైనింగ్, హైరింగ్, టెస్టింగ్ ద స్టూడెంట్. ఇంత ముందు అనేవాళ్ళు ట్రైనింగ్ వెళ్ళిన 6 months తర్వాత కూడా కొంతమంది వెనక్కి వచ్చేసేవాళ్ళు, నాట్ ఫిట్ అని చెప్పి. సో అదంతా తగ్గించేసుకుంటూ ద ట్రైనింగ్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఇండస్ట్రీ టు అకాడమియా. నువ్వు జాయిన్ అయిన తర్వాత నేర్చుకునేది జాయిన్ కాకముందే కాలేజ్లోనే చెప్తున్నారు. అవి ఏం కావాలో అకాడమియా చెప్తున్నారు, అకాడమియా దాని తగ్గట్టు బిల్డ్ చేస్తుంది, అండ్ దట్ సిస్టమ్ ఈస్ గోయింగ్ పర్ఫెక్ట్లీ. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ చేంజ్ అయ్యేది ఫర్దర్ ఎట్లా అంటే స్కిల్ బేస్డ్, నాట్ డిగ్రీ బేస్డ్. డిగ్రీ కావాలి టు బి యాజ్ ఎ ఎంప్లాయీ, బట్ నీ స్కిల్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ స్కిల్స్ షోకేస్ చేసుకునే ఓన్లీ ప్రొసీజర్ ఆర్ వే ఈజ్ బై సర్టిఫికేషన్స్. సో స్కిల్ బిల్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డౌన్ ద లైన్ to make sure you are sustained in the industry, and upskilling yourself as per need and that time. ఎప్పటికప్పుడు అప్స్కిల్లింగ్ అనేది జరగాలి. నేను ఒకసారి ఒకటి నేర్చేసుకున్నా నా లైఫ్ టైం ఇదే అంటే నో, యూఆర్ అవుట్. ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ అవుతూనే యూ నీడ్ టు కీప్ ఆన్ అప్గ్రేడింగ్ యువర్సెల్ఫ్. సో ఆ మైండ్ సెట్ ని కూడా మనం ఇంక్రీజ్ ఆ చేస్తాం. మైండ్ సెట్ ని హెచ్ఆర్స్ రీడ్ చేస్తారు డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, సైకాలజీ బేస్డ్ గా కూడా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. పీపుల్ ఆర్ నౌ ట్రైంగ్ టు చెక్ ద సైకాలజీ ఆఫ్ ది స్టూడెంట్స్. సో హౌ స్టేబుల్ ఆర్ హౌ గుడ్ ఆర్ హౌ బ్యాడ్ ఆర్ దే. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ కంట్రిబ్యూటింగ్. సో ఫ్యూచర్ ఆఫ్ హైరింగ్ అనేది అయితే టోటల్ గా మారిపోతుంది. సో హ్యాకథాన్ బేస్డ్ హైరింగ్ అనే ఒకటి, అంటే ప్రాక్టికల్ గా మీరు ఏం చేస్తున్నారో చూసి హైర్ చేసుకునే పద్ధతి ఒకటి అవుతుంది. సర్టిఫికేషన్స్ బేస్డ్ హైరింగ్ విచ్ వి కాల్డ్ యాజ్ టెక్నికల్ హైరింగ్. ఓపెన్ హైరింగ్ లో ఓన్లీ డిగ్రీ చూసి చేస్తారు, బట్ టెక్నికల్ హైరింగ్ లో ఏంటి అంటే నీ సర్టిఫికేషన్స్ ఏమున్నాయి, నీకు ఏమున్నాయి, నువ్వు ఎలా చేస్తున్నావు అనేది చూసి దాని ప్రకారం హైరింగ్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్ దట్ ఈస్ కమింగ్, అండ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్స్, అంటే ప్రాక్టికాలిటీ ఈజ్ మోర్ రిక్వైర్డ్ ఫర్ ఎ స్టూడెంట్. అది కనుక షోకేస్ చేసుకోగలిగితే hiring process would be much smoother, streamer, and the career growth would be good. Getting a job is one aspect, and sustaining there for a long time is another aspect. These things are very much important. Thank you so much, Anil. Chala chakkaga vivarincharu, and thank you so much for sharing a lot of knowledge and experience with us. Thank you very much. Yeah. సో చూసారు కదండి, ఈ కంప్లీట్ ఎపిసోడ్ మొత్తం అసలు ఒక స్టూడెంట్ హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉండాలి, వాళ్ళు అసలు ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది మీ ఇంటర్వ్యూస్, ఇవన్నీ కూడా మనం చక్కగా వివరించారు అనిల్ కుమార్ గారు. కంప్లీట్ గా ఈ ఎపిసోడ్ చూసి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.